హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ ఎగ్జామ్ మొన్న 25వ తారీఖు రాసిన స్టూడెంట్స్కి వచ్చేసి ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు. అంటే మీరు రెస్పాన్స్ షీట్ కనుక చెక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలని వీడియోలో చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు దానికి వచ్చిన తర్వాత ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చేస్తే న్యూ అని చెప్పి మనకు ఒకటి పడ్డది. టీజీడీసెట్ 2025 రెస్పాన్స్ షీట్ అవైలబుల్ ఫ్రమ్ 28 to 30. అంటే 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ 2 రోజులలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టండి. మీ హాల్ టికెట్ పైననే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అంటే మీ కంప్యూటర్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో అది మొత్తం క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఏంటి, గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, యాక్చువల్ ఆన్సర్ ఏంటి అనేది గ్రీన్ కలర్ ఉంటుంది. మీరు పెట్టిందేమో యువర్ చూస్డ్ ఆన్సర్ అని ఉంటుంది. యువర్ చూస్డ్ ఆన్సరు మీ ఆన్సర్ కనుక మ్యాచ్ అయితే మార్క్స్ కౌంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్కి 2వ ఆన్సర్ ఉందనుకోండి, మీరు కూడా యువర్ చూస్డ్ ఆన్సర్లో కూడా బి పెట్టిరు అనుకోండి, ఆ 2 మ్యాచ్ అయినాయి కనుక ఆ విధంగా మార్క్స్ని అయితే కౌంట్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటే మీరు కీ అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు రెస్పాన్స్ షీట్ని చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదు మేము మొత్తం మీకు వచ్చింది కాకుండా వేరే క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ పేపర్ ఏమొచ్చింది వాటి యొక్క ఆన్సర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం క్వశ్చన్ పేపర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది కానీ క్వశ్చన్లు అక్కడిక్కడ ఉల్టా పల్టా అవుతాయి అన్నమాట. అందుకే మీరు రెస్పాన్స్ షీట్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.